ప్రస్తుతం మనతో పాటు బీజేపీఎం స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు, అంటే ఇప్పటివరకు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఇంకోటి ఇతరులకి విద్యాశాఖ ఇస్తే ఎక్కడ పాడు చేస్తారో అని నా దగ్గరనే ఉంచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో సీఎం దగ్గర ఉన్నా కూడా విద్యా వ్యవస్థ బాగుపడలేదంటారా? రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫెయిల్యూర్ సి మినిస్టర్ అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరికి ఇస్తారంట ఫెయిల్ అవుతారంట. నీ దగ్గర పెట్టుకొని పాస్ చేసాం ఎప్పుడు అంటే రేవంత్ రెడ్డి అంటేనే ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, ఫెయిల్యూర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అరే లక్షల కార్పొరేట్ కాలేజీలో, కార్పొరేట్ స్కూల్లో లక్షల ఫీజు తీసుకుంటే నీ కళ్ళు దొబ్బినా రేవంత్ రెడ్డి? నీ కళ్ళు లేవా? దిమాగ్ లేదా? నీకు దిమాగ్ పనిచేస్తా రేవంత్ రెడ్డి? ఏడునోను తెలంగాణ రాష్ట్రంలోనా లేకపోతే దుబాయ్లో ఉన్నావా? నీ కళ్ళ ముంగట చోద్యం చూస్తూ ఉన్నావు. లక్షల ఫీజు తీసుకుంటా ఉన్నారు. విద్యా హక్కు చట్టం అమలు చేయాలంటే చేస్తలేవు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కావచ్చు, 20% మంది విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎన్ని స్కూల్లో ఇస్తా ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా. అంటే కళ్ళున్నా కబుర్లాగా వివరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్యూర్ మినిస్టర్ అని చెప్తా ఉన్నా. అయితే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ విద్యార్థుల కోసమే కదా. విద్యార్థుల కోసం అన్ని చేస్తున్నావు. విద్యార్థుల కోసం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా బంద్ చేస్తున్నావు. అనేక మంది స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ కూడా బంద్ చేస్తున్నావు ఇప్పుడు కొన్ని స్కూళ్ళు. కానీ విద్యార్థులకు సరైనటువంటి అవకాశం ఇవ్వనప్పుడు ఇట్లా లక్షల ఫీజులు దొక్కుంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎక్కడ పోవాలి? నువ్వు లక్షల ఫీజులు పెడితే వానికి వచ్చే 20-30 వేల శాలరీకి వాడు నెలకు 30 వేల శాలరీ ఒక ఫీజు అడ్మిషన్ ఫీజు కడితే ఎక్కడి నుంచి వాళ్ళకి అసలు ముందుకోవాలి? అంటే ఒక విద్యార్థికి కార్పొరేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే లక్షల ఫీజులు కావాలా? అయితే పేరెంట్స్ అందరు గవర్నమెంట్ స్కూల్లోనే పంపియండి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈరోజు సీఎం అయినా అని చెప్పేసి అంటున్నారు కదా. ఆయన ముఖానికి కింద పడి మీద లేచినట్టు సీఎం అయినా అంతే. ఆయన పెద్ద అది ఏమంటారు, కోతి చిప్ప దొరుకుతుందా అట్లా దొరికి సీఎం అయ్యాడు. ఆయన అదృష్టం సీఎం అంతేగాని ఏదో ఉద్యమాలు చేసి తెలంగాణ కొట్లాడి చేసిన సీఎం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్ అంటారు కదా, గవర్నమెంట్ స్కూల్ అనేది చర్చ పెడుతున్నారు రేవంత్ రెడ్డికి. ఎన్ని గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉన్నాయి? ఒక గవర్నమెంట్ స్కూల్ పోతే టాయిలెట్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఉన్నది. నువ్వు మంచిగా ఫస్ట్ అవి శాత కాదు. అవి శాత ఆకి రోజు విద్యార్థులు అనేక మంది తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్య ఉంటే వాళ్ళు అక్కడనే చదివిస్తారు. నీతో శాత కాలేదు కదా, నువ్వు చేయలేవు కదా, వాళ్ళు కార్పొరేట్ స్కూల్కి పోతున్నారు. మరి ఓకే, బీజేపీ ఆధ్వర్యంలో ఫైనల్ గా ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. నేను ఒకటే చెప్తాను, రేవంత్ రెడ్డి వెంటనే విద్యా హక్కు చట్టాన్ని కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ కాలేజ్ వెంటనే అమలు చేయి. లేని పక్షంలో నీ సెక్రటరీ ముట్టడిస్తా అని చెప్తా ఉన్నా.